అక్క, అన్న, భార్య, భర్త, అత్త, కోడలు ఇలా అనుకుంటున్నావు కానీ నేను ఆత్మ అనేది మర్చిపోయావు. ఒక్క సెకండ్ అన్నా నువ్వు ఆత్మ అని తెలుసుకో, పరమాత్మునితో మనస్సు బుద్ధిని జోడించు. నీ ఒక్క నిమిషంలో నీ మనస్సంతా అరణ్యంలాగా. సత్యనారాయణ స్వామి వ్రతం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ, శాంతి, ఆరోగ్యం, సమృద్ధి తీసుకొస్తుంది. అందుకనే ఎవరన్నా కొత్తగా ఇల్లు కడితే గృహప్రవేశాన్ని చేసే ముందు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తారు. ఎవరన్నా కూడా నూతనంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఆ జంటలు సుఖము, శాంతి, ఆనందం చేసుకుంటారు. ఎవరన్నా అనారోగ్యంలో ఉంటే వారి యొక్క ఆరోగ్యం బాగా కావాలని ప్రాథమికతనం ఉంటుంది. వారి జీవితంలో ఆ ఒక్క ధనదేవత లక్ష్మీ కటాక్షం రావాలి, వాళ్ళకి సిరి సంపదలు కలగాలి అంటే కూడా వేల సంవత్సరాల నుండి ఇది అవుతూ ఉండేటువంటి ఆనవాది పద్ధతి. మనం ఏం చేస్తున్నాం అనేది ఎంతో మందికి తెలియదు. అందరూ ఏమనుకుంటారు, దేవుడికి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం ఇచ్చేటప్పుడు మనం వెళితే చాలులే అనుకుంటారు. చాలా మంది ఈ ఒక పద్ధతి చేస్తున్నారు. అందుకే దీని ఒక ముఖ్యమైన ఉద్దేశం తెలియకపోతా ఉంది. ఈ రోజు ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయం విశ్వవిద్యాలయం వారు సత్యనారాయణ కథలో ఉండేటువంటి అర్థ గర్భితం రహస్యాలు మన జీవితానికి ధర్మం, హిందూ సంప్రదాయంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారు అనే దాని గురించి చెబుతాను. ఆ తర్వాత పెద్దల ద్వారా అఖండ జ్యోతిని వెలిగించడం ఉంటారు. దీపం పరబ్రహ్మ స్వరూపము అంటారు. ఈ సృష్టిలో పరమాత్ముడు అందరికీ కూడా జ్యోతి నిరాకార పరమేశ్వరుడు. వాడి ద్వారా ప్రతి ఒక్కరికి జ్ఞాన జ్యోతులు వెలుగుతుంది. కాబట్టే ఈ భారతదేశంలో దీపం వెలిగించి దీపాన్ని ఆరాధిస్తారు. ప్రతి ఒక్క సందర్భంలో దీపం వెలిగిస్తారు. పుట్టిన బిడ్డకి ఇంట్లో తీసుకోవాలన్నా దీపంతో ఆరతి చేసి తీసుకుంటారు. ఎవరికన్నా శుభం కలగాలంటే దీపాలను వెలిగిస్తారు. కానీ ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా దీపాన్ని వెలిగిస్తున్నారు. ప్రపంచంలో ఏం చేస్తున్నారంటే దీపాన్ని వెలిగిస్తున్నారు కానీ మొబైల్లో మాట్లాడుతూ దీపం వెలిగించడం, టీవీ ఆన్ చేసుకుని దీపం వెలిగించడం, పిల్లలకి బుద్ధివాదాలు చెబుతూ గట్టిగా మాట్లాడుతూ దీపం వెలిగించడం, ఏదో మనస్సులో ధ్యాస పెట్టుకుని ఎక్కడెక్కడో మనసు భ్రమిస్తూ ఉంటే అక్కడ దీపం వెలిగించడం, ఇలా చేస్తే మనకి ఏ రకమైనటువంటి ఫలం ప్రాప్తి కాదు. అందువల్లనే మనమందరూ కూడా దీపాన్ని వెలిగించే ముందు అఖండ జ్యోతి వెలిగిస్తాము. మీరు చెప్పినట్టే చేస్తూ పోతారు. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఎవరు గట్టిగా ప్రతిదిలో భూమధ్య స్థానంలో నా ఆత్మ జ్యోతిని వెలిగించి నాలో దీపం వెలిగించే ముందు సంకల్ప జ్యోతిని వెలిగించండి. ముందుగా మీ ఆత్మ గురించి సంకల్పం చేయండి. మళ్ళీ ప్రపంచం అంతా బాగుండాలని సంకల్పం చేయండి. ఆ తర్వాత మీ పిల్లలు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సుఖశాంతిలో ఉండాలని సంకల్పం చేయండి. ఇలా చేసి దీపాన్ని వెలిగిస్తే మీకు చాలా శుభం కలుగుతుంది. ఇక నుండి మేము ఇలానే వెలిగిస్తామండి అనే వాళ్ళు చేతులెత్తండి. సభలో ఉన్న వాళ్ళు చాలా సంతోషం. ఇలానే మీరు దేవుడి ముందు దీపం వెలిగించాలి. ఇప్పుడు ఈ దేవుడి సన్నిధిలో ఇక్కడ ఉండేటువంటి జంటలు మరియు నిమిత్తల ద్వారా అఖండ జ్యోతి వెలిగిస్తాం. మీరెవరూ వెలిగించొద్దు. మీకు సామూహికంగా మేము అందరికి చాలా అనుభూతి కలిగేలాగా ఆఖరిలో దేవుడి ఒక్క
దీపారాధనతో చేయిస్తాము. అది చాలా సంతోషమైన దృశ్యము. ఆ ఆనందాన్ని మీరు పొందాలని ఇప్పుడు ఎవ్వరు దీపాన్ని వెలిగించద్దు. దేవుడి సన్నిధిలో వెలిగిస్తే ఇంతమంది సామూహికంగా సంకల్పం చేశారు కాబట్టి మీరు వెలిగించినంతే పుణ్యం ఉంటుంది. ఇప్పుడు ఎవ్వరూ వెలిగించద్దు. అందరూ కూడా ఆ దేవుడి సన్నిధిని చూస్తూ, హే భగవంతుడా, పరమాత్ముడా, అందరి ఆత్మ జ్యోతులు వెలిగి భారతదేశము సత్యుగము స్వర్గం కావాలి అని సంకల్పం జ్యోతితో వెలిగించండి. అర్థమైందా? అందరూ సంకల్పం చేయొద్దండి, చెయ్యండి, వెలిగించద్దు, దయచేసి వెలిగించద్దు. ఇప్పుడు ఎవరైతే నిమిత్తులయ్యారో ఈ ఒక్క కార్యక్రమానికి బిందు అక్కయ్య గారు, టీచర్ అక్కయ్య ఎవరు ముఖ్యంగా సెంటర్ లో అక్కయ్య గారి ద్వారా అఖండ జ్యోతి వెలుగుతుంది. ఈ సూర్యాపేటలో ఉండేటువంటి ఆత్మలందరికీ భగవంతుని అనుగ్రహం కలగాలి. అందరి మనస్సులలో సుఖశాంతి ఆనందం నిండాలి. అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు రావాలని అక్కయ్యలు అఖండ జ్యోతిని వెలిగిస్తారు. మీరు ఆ సంతోషాన్ని అనుభవం చేయండి, ఆనందాన్ని ఫీల్ చేయండి. అందరికీ ఖుషి అనేటువంటి ఆనంద జ్యోతి వెలగాలని వెలిగిస్తున్నారు. ఇప్పుడు జంటలు ఎవరున్నారు? ఒక్కొక్క అక్కడ చూసుకోండి, పూర్వ అక్షరాలు అన్నీ ఉన్నాయమ్మా. ఇచ్చి అందరూ 10 రెట్లు డబ్బులు ఇచ్చి కొంత ఆ డబ్బులతో ఆ కర్రదమ్మేవాడు సత్యనారాయణ కథని చాలా వైభవంగా చేస్తాడు. అది చేసిన కొద్ది రోజులకే అంచలంచలగా ఎదుగుతూ ఎదుగుతూ పెద్ద ధనవంతుడు అయిపోతాడు. నిన్న దరిద్రంలో ఉన్నోడు ఈ రోజు ఇంత గొప్పవాడు ఎలా అయిపోయాడని అందరూ అడగగా ఇది సత్యనారాయణ స్వామి కథలోని మహత్వమని చెబుతారు. అలా అందరి ఒక్క చెవు నుండి మరొక చెవుకి వ్యాపిస్తూ 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 ఆ ఒక్క రాజ్యంలోని రాజు చెవులో పడతారు. ఆ రాజు ఈ కథ ఇంత చమత్కారం చేస్తుందంటే నా రాజ్యంలోనే దీనిని అన్ని ప్రజల మంచి గోరి చేయించాలని ఘన వైభవంగా ఈ కథని తన రాజ్యంలో చేయిస్తాడనమాట. అప్పుడు ఎంతో మంది వస్తారు ఆ ప్రసంగంలో. అందులో ఈ కథలో ఒక పాత్రని తీసుకొచ్చారు. ఆ పాత్ర ఒక వర్తకుడు, ఒక వైశ్యుడు. ఎవరు తెచ్చారండి ఈ పాత్రలో? ఒక వర్తకుడు, ఒక వైశ్యుడు. ఆ వర్తకుడి సంస్కారం ఏమంటే 24 గంటలు కూడా డబ్బులు వెనక ఉండడం, సంపాదించడం. జీవితం అంతా సంపాదన అంటే పొట్ట పోషించుకోవడానికి తప్ప ఆత్మ కోసం సమయం ఇవ్వడనమాట. అతని ఒక ముఖ్య ఉద్దేశమే సంపాదించేది చూపించాలన్నమాట. నువ్వు కూడా శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని చేసుకో, నీకు మంచి జరుగుతుందంటే, అయ్యో స్వామి నేనెందుకు చేసుకోవాలి, నాకేమో తక్కువ ఉంది, నా దగ్గర అన్ని రకాల సిరి సంపదలు ఉన్నాయి, నౌకర్లు ఉన్నారు, చాకర్లు ఉన్నారు, నాకు అవసరం లేదంటాడు. చూడయ్యా, నీ దగ్గర అన్నీ ఉన్నా కూడా నువ్వు సంపాదించిన దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వారసులు లేదు. నీకు ఆ వారసులు కలగాలంటే నువ్వు సత్యనారాయణ వ్రతాన్ని చేసుకో అని చెప్తాడు. ఆలోచిస్తాను మహాప్రభు అని ఆ వర్తకుడు తన ఇంటికి వెళ్ళిపోతాడు. అతని ఇంట్లో అతనికి ఒక్క ఇచ్చి అందరూ 10 రెట్లు డబ్బులు ఇచ్చి కొంత ఆ డబ్బులతో ఆ కర్రదమ్మేవాడు సత్యనారాయణ కథని చాలా వైభవంగా చేస్తాడు. అది చేసిన కొద్ది రోజులకే అంచలంచలగా ఎదుగుతూ ఎదుగుతూ పెద్ద ధనవంతుడు అయిపోతాడు. నిన్న దరిద్రంలో ఉన్నోడు ఈ రోజు ఇంత గొప్పవాడు ఎలా అయిపోయాడని అందరూ అడగగా ఇది సత్యనారాయణ స్వామి కథలోని మహత్వమని చెబుతారు. అలా అందరి ఒక్క చెవు నుండి మరొక చెవుకి వ్యాపిస్తూ 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 ఆ ఒక్క రాజ్యంలోని రాజు చెవులో పడతారు. ఆ రాజు ఈ కథ ఇంత చమత్కారం చేస్తుందంటే
నా రాజ్యంలోనే దీనిని అన్ని ప్రజల మంచి కోరి చేయించాలని ఘన వైభవంగా ఈ కథని తన రాజ్యంలో చేయిస్తాడనమాట. అప్పుడు ఎంతో మంది వస్తారు ఆ ప్రసంగంలో. అందులో ఈ కథలో ఒక పాత్రని తీసుకొచ్చారు. ఆ పాత్ర ఒక వర్తకుడు, ఒక వైశ్యుడు. ఎవరు తెచ్చారండి ఈ పాత్రలో? ఒక వర్తకుడు, ఒక వైశ్యుడు. ఆ వర్తకుడి సంస్కారం ఏమంటే 24 గంటలు కూడా డబ్బులు వెనక ఉండడం, సంపాదించడం. జీవితం అంతా సంపాదన అంటే పొట్ట పోషించుకోవడానికి తప్ప ఆత్మ కోసం సమయం ఇవ్వడనమాట. అతడి ఒక ముఖ్య ఉద్దేశమే సంపాదించేది చూపించారనమాట. నువ్వు కూడా శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని చేసుకో, నీకు మంచి జరుగుతుందంటే, అయ్యో స్వామి నేనెందుకు చేసుకోవాలి, నాకేమో తక్కువ ఉంది, నా దగ్గర అన్ని రకాల సిరి సంపదలు ఉన్నాయి, నౌకర్లు ఉన్నారు, చాకర్లు ఉన్నారు, నాకు అవసరం లేదంటాడు. చూడయ్యా, నీ దగ్గర అన్నీ ఉన్నా కూడా నువ్వు సంపాదించిన దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వారసుడు లేదు. నీకు ఆ వారసుడు కలగాలంటే నువ్వు సత్యనారాయణ వ్రతాన్ని చేసుకో అని చెప్తాడు. ఆలోచిస్తాను మహాప్రభు అని ఆ వర్తకుడు తన ఇంటికి వెళ్ళిపోతాడు. అతని ఇంట్లో అతనికి ఒక్క లీలావతి. ఏమని చెప్పారండి? గట్టిగా చెప్పండి. లీలావతి. ఆమెకు జరిగిన విషయం చెప్తే ఎంత మంచి సమాచారం తెచ్చారండి. మనందరికీ ఇది కావాలి కదా, మనం ఈ వ్రతం చేసుకుంటామంటే ఆ వర్తకుడిలో ఒక సంస్కారం ఉంటుంది. కాలం కలిసొచ్చి వాళ్లకు ఆ పుత్రిక పేరు చెప్పారు కళావతి. ఏమని చెప్పారమ్మా? ఆ కళావతి పుట్టిన సందర్భంలో లీలావతి గుర్తు చేస్తుంది. ఈ నామకరణ సందర్భంలో మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటామంటే మళ్ళీ వాయిదా వేస్తాడు. ఏమని తెలుసా? చూడండమ్మా, చూడియో మనకు పుట్టింది మనము ఆ పెళ్లి సమయంలోనే కథ గురించి ఆలోచిద్దాములే అని 25 సంవత్సరాలు వాయిదా వేస్తాడు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? మీరేమనుకున్నారో ఇదన్నీ కథలో చెప్పింది ఎవరినో దృష్టిలో పెట్టుకునింది కాదు. ఇప్పుడు చెప్తాను వినండి. సత్యనారాయణ స్వామి కథలో తెచ్చిన మన లోపల ఉండే చరిత్ర, మన లోపల ఉండే వ్యక్తిత్వాన్ని దర్శిస్తాయి. ఏమిటి అని చెప్తాను. మానవులందరూ 24 గంటలు కూడా ఇప్పుడు చూస్తున్నట్టు 24 గంటలు కూడా దేనికి సమయం ఇస్తున్నారండి? లేచినప్పటి నుండి పడుకునే వరకు కూడా 10-12 గంటలు పొట్ట కోసం అందరూ సమయం ఇస్తున్నారు. 8-10 గంటలు అనుకుంటే ఇంకా మిగిలిన సమయం ఎక్కడ వెళ్ళిపోతుందండి? మొబైల్ వెళ్ళిపోతుంది, టీవీ సీరియల్ చూసే వెళ్ళిపోతుంది, వాళ్ళది వీళ్ళది కథలు మాట్లాడుకునే దాంట్లో వెళ్ళిపోతుంది. మరి 24 గంటలు కూడా ఇలా ఇవిటికే వెళ్ళిపోతే ఆత్మ లోపల ఉండే ఆత్మకు సమయము వాయిదా వేయద్దు అనే సందేశం ఇవ్వడానికే సత్యనారాయణ కథలో ఆ వర్తకుడి ఒక జ్ఞానం చేసుకోండి, ఆత్మ జ్ఞానం తెలుసుకోండి, మెడిటేషన్ నేర్చుకోండి అంటే ఇప్పుడు కలియుగంలో అందరూ ఏం చెప్తారు తెలుసా? నేను చాలా బిజీ, సంస్కారాన్ని మానుకోరా మానవుడా అని చెప్పడానికే సత్యనారాయణ కథలో ఆ ఒక పాత్రని తెచ్చారు, వర్తకుని పాత్ర. అర్థమైందా అండి అందరికీ కూడా? ఇక్కడ ఒక ఆశ్రమాన్ని గుర్తు చేశారు. ఏ ఆశ్రమం అది? నైనేష్ అరణ్య ఆశ్రమము. చెప్పండి. అందరూ ఏమనుకుంటారు? ఈ పేరు ఎందుకు ఇలా పెట్టారని. ఈ పేరు వెనక ఒక జ్ఞానం ఉంది. నైనేష్ అంటే ఒక్క నిమిషము. ఏ మానవుడా, ఈ దేహంలో నీ ఆత్మ నిన్ను ఒకటి. మానవులందరూ కూడా సంపాదన శరీరానికి చేసుకునే వెళ్తున్నారు, ఆత్మ కోసం జ్ఞాన సంపాదన చేసుకోవడానికి అందరూ వెళ్తారు. రెండవది, మనిషి
ఈ కలియుగం అనే నెగిటివ్ వాతావరణంలో అపవిత్రత నిండిపోయింది. కొద్ది సమయమన్నా శుద్ధత పవిత్రతని అనుభూతి చెయ్యాలని వెళ్తారు. మూడోది, ఎన్ని పాపాలు చేశామో ఆ పాపాలని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అంటారు. నాలుగోది, భగవంతుని కరుణ దయ అనుగ్రహం కలగాలని అంటారు. ఐదోది, మనశ్శాంతి కలగాలని అంటారు. చెప్పండి నాతో పాటు, ఏ ఏ గుణాల కోసం అందరూ గుళ్ళకి వెళ్తారు, యాత్రలకు వెళ్తారు అని? జ్ఞానము, పవిత్రత అంటే నీ మనస్సుని అరణ్యంలోగా శాంతంగా పెట్టుకోని. అందువల్లనే మనం అందరూ గ్రహించాలి, మన లోపల ఉండే ఆత్మ పరమాత్మునితో గాన సంబంధం పెట్టుకుంటే ఆ అరణ్యంలో ఉండే శాంతి మన మనసులో కలుగుతుంది. మన మనస్సు ఒక దేవాలయం అయిపోతుంది. మన మనస్సు ఒక తీర్థస్థానం అయిపోతుంది. ఇది గ్రహించరా మానవుడా అని చెప్పడానికి ఆ ఆశ్రమం పేరు నైనేశరణ్య ఆశ్రమం అని పెట్టారు.